మరియు నేను ఈ చిత్రాన్ని శ్రీ శివపార్వతి కంబైన్స్ అనే బ్యానర్ మీద నాకు ఒక లవర్ ఉంది చిత్రాన్ని ఫిబ్రవరి 14th రోజు స్టార్ట్ చేశానండి. ఇవాళ ఆడియో ఫంక్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అండి. మేము అనుకున్న విధంగానే ఫిలిం స్టార్టింగ్ మాకు ఎలా అయితే చెప్పారో మా డైరెక్టర్ రమణ గారు, ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలండి. ఆయన నాకు మిత్రులు, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగండి. మామూలుగా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే రెండు కళ్ళు లాంటి వాళ్ళు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అంటారండి. సో అలా నాకు ఉండి మొత్తం నా ఫిలిం అంతా స్టార్టింగ్ రోజు మేము ఎలా ఉన్నామో ఈ రోజు కూడా అలానే ఉన్నామండి. అంటే మాకు ఏ మనస్పర్ధలు రాకుండా తను ఏమడిగితే అది నేను ఇచ్చానండి. అంటే ఒక ప్రోడక్ట్ పెరగడానికి నా వంతు నేను 100% న్యాయం చేశాను అనుకుంటున్నానండి. ఈ ఆడియోకి హరిహరన్ గారు, సాధనా సగం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సునీత, గీతా మాధురి, సాహితి, రవిచంద్రన్ గారు చాలా మంచిగా పాడారండి. వెరీ హ్యాపీ. అండ్ రాసింది భాస్కర్ భట్ల గారు, పెద్దాడమూర్తి గారు, లక్ష్మీ భూపాల్ గారు. చాలా మంచి సంగీతం చేసిన మన రాధాకృష్ణ గారికి నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఇయర్ 2011లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఆల్ టైప్ ఆఫ్ సాంగ్స్ అండి. అంటే రాధాకృష్ణ గారు అంటే మెలోడియస్ అంటున్నారండి. ఈ ఫిలింలో సారు విశ్వరూపం చూపించారని అనుకున్నానండి. To the whole team, the director is a very good friend and he's worked for our company Arca Media Works. So ఆయనకి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి కూడా I'm very happy that he gave an opportunity and all the best to the whole team. Thank you. టీం అందరికీ విషెస్ అండి. ఐ థింక్ రామ్ వెంకీ కొత్త అయితే టెన్షన్ ఉంటుందో తెలుసు. సో మీకు సురేష్ గారు చూడండి, మొహం వెలిగిపోతుంది. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక లవర్ ఉన్నట్టుంది కదా. సో నాకు లవర్ ఉంది. టైటిల్ చాలా బాగుంది. ఇంకా మెలోడీస్లో ఎఫ్ఎంలో 4 సాంగ్స్ వస్తాయి అనుకోండి మెలోడీస్. అందులో ఎక్కడైనా ఆనంద్ సాంగ్ వస్తే మొత్తం డెఫినెట్గా అదే సాంగ్ వింటాను. సో ఆనంద్ వచ్చినప్పుడు రిపీటెడ్గా మీ సాంగ్స్ వింటూనే ఉండేవాడిని. ఇప్పటికీ నాకు నచ్చిన సాంగ్స్ అవన్నీ. సో రాధాకృష్ణ గారు డెఫినెట్గా మీ ఆల్బమ్ డెఫినెట్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కృష్ణుడికి నాకు అనుబంధం ఉంది. ఇక్కడ ఒక ముగ్గురు ఎప్పుడో కూర్చొని ట్రై చేసాం. హేమ గారు, కృష్ణ, నేను ముగ్గురు ఒకే ప్రాంతం చెందిన వాళ్ళు. గోదావరి వెళ్ళి 2 పాయలుగా విడిపోయి సముద్రం కలుస్తుంది, చిన్న ల్యాండ్ మిగిలిపోతుంది. అందులో ఆ ల్యాండే మా ప్రాంతం. సో కృష్ణ కూడా ఆల్ ద బెస్ట్ కృష్ణ. ఈ ఆడియో పెద్ద సక్సెస్ కావాలి, మీరందరూ సక్సెస్ఫుల్ పీపుల్ కావాలి. సో వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పాత్రికేయ మిత్రులు, ప్రేక్షకులు అందరికీ నమస్కారం. ఈ కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత నాకు మళ్ళీ ఒక మంచి ఫిలిం చేసే అవకాశం లభించింది. థ్యాంక్స్ టు సురేష్ బాబు గారు అండ్ ముఖ్యంగా రామ్ వెంకీ డైరెక్టర్ గారు. తను నా మ్యూజిక్ని బాగా ఇష్టపడి నేను చేయాలి అని చెప్పి బాగా ఇష్టపడి ఆయన నన్ను తీసుకోవడం జరిగింది. ఒక మంచి కామెడీ సబ్జెక్ట్, మంచి సిచ్యువేషన్స్ ఉండడం వల్ల డిఫరెంట్గా ప్లాన్ చేసుకొని ఒక వెరైటీస్తో 5 పాటలు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. పాటలన్నీ కూడా మంచి పిక్చరైజేషన్ అండ్ ఆర్ఆర్ స్టేజ్లో ఉంది. ఆర్ఆర్లో భాగంగా ఫిలిం చూస్తున్నాను. మంచి ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్ అవుతుంది. గ్యాప్ తర్వాత నేను మళ్ళీ ఒక మంచి సినిమా చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. Good evening everyone. I just would like to congratulate Suresh. He's a dear friend and I'm here to support him and I wish the whole unit a very good luck and I hope it's a big hit at the box office. Thank you. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక కొత్త డైరెక్టర్ అంటే డైరెక్టర్ని ఇప్పుడయ్యాను. బట్ ఒక మామూలు అసిస్టెంట్గా వాళ్ళ సంస్థలో పనిచేసినటువంటి ఒక అసిస్టెంట్ని గౌరవిస్తూ అంటే ప్రేమగా
ఎఫెక్షన్తో నేను పిలిస్తే ఏమి కాదనకుండా చాలా హ్యాపీగా నాకు సినిమా ఆపర్చునిటీ వచ్చిందంటే దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నన్ను బ్లెస్ చేస్తూ ఓపెనింగ్కి వచ్చి నాకు స్క్రిప్ట్ ఇచ్చి ఈ సినిమాని ప్రారంభించినటువంటి దేవినేని ప్రసాద్ గారు లక్కీ హ్యాండ్ అని చెప్తాను. ఎందుకంటే నాకు సెంటిమెంట్గా కూడా సినిమాని ఒక చిన్న సినిమా స్టార్ట్ అయితే ఎన్నో బాధలు ఉంటాయి, బట్ ఈ సినిమాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇన్ టైం అన్నీ పూర్తి చేయగలిగాను. సో వారికి నా కృతజ్ఞతలు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు. యాక్చువల్గా ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని ఎన్నుకోవాలని చెప్పేసి జనరల్గా మా బడ్జెట్లో మేము అనుకుంటాం. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక రాధాకృష్ణ గారిని నేను మా ప్రొడ్యూసర్ గారి ముందు పెడితే ఆయన భయపడకుండా జస్ట్, ఎందుకంటే ఆయన టేస్ట్ తెలుసు, ఆయన ఎంత ఎక్స్పెన్సివ్ అవుద్దో ఆయన మ్యూజిక్ చేయాలంటే జస్ట్ తెలుసు, రాజీ పడినటువంటి తత్వం ఆయనకు తెలుసు. బట్ అంత ఎక్స్పెన్సివ్ మనం మీట్ అవ్వగలమా అని చెప్పేసి నేను భయపడుతూనే సజెస్ట్ చేస్తే, నేను భయపడుతున్నా ఆయన పిలిచిన తర్వాత ఆయన చెప్పినటువంటి ప్రైస్ అయితేనే అవన్నీ కూడా మా సినిమాకు వర్కౌట్ అవ్వని చెప్పేసి అనుకున్న పరిస్థితుల్లో నన్ను భుజం తట్టి గో హెడ్ అని చెప్పేసి అన్నటువంటి ఆ హీరోని నాకు ఇచ్చినటువంటి నా హీరో, నా ప్రొడ్యూసర్ గ్రేట్. ఈరోజు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. యు ఆర్ మై హీరో. ఈరోజు జస్ట్ ఈ సినిమాని ఈరోజు ఇంత సక్సెస్లో ఎంతైతే సక్సెస్ అవుతుందో ఆ సక్సెస్లో మీ షేర్ మ్యాక్సిమం సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇంత తొందరగా అయిందని చెప్పాలండి. ఆయన మహా కంజూస్ అనమాట. కానీ డైరెక్టర్ గారికి ఎంత పేషెన్స్, ఎంత ఓపిక అండి. ప్రొడ్యూసర్కి మా హస్బెండ్ కెమెరామ్యాన్ ఈ సినిమాకి, నేను దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ యాక్ట్ చేశాను. మా ఆయన నన్ను చూపించడమే కదా అందంగా, ఈ సినిమాలో కృష్ణుడిని కూడా చాలా అందంగా చూపించారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందండి. కృష్ణుడు కూడా చాలా బాగా చేశారు. డాన్స్ చేశారు ఈ సినిమాలో, ఫైట్స్ చేశాడు కృష్ణుడు. మేమందరం ఎంకరేజ్ చేసాం ఫైట్ చేయడానికి. Good evening, everyone. First of all, I'm very happy to be a part of this project. Thank you, Suresh sir, the producer of Sri Seva Parvati Combines, and the core committee in selecting me, Ramana sir, John sir, and the producer's wife Shweta and sister. They have selected me, and I'm very happy to be a part of this project. Secondly, thanks to Krishnadu for being really helpful in this project. I really came out with my performance also because of him. And thanks to all the cast and crew. లైక్ ఇది చెప్పగానే నాకు కథ చెప్పారు డైరెక్టర్ గారు. చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అండ్ బ్రాహ్మణ్ క్యారెక్టర్ నాకు చూడగానే స్క్రీన్ మీద జాన్ గారు ఫోటోగ్రఫీ, ఎందుకంటే నాకు ఫస్ట్ టైము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రాజోల్ నుంచి ఫస్ట్ హేమ ఇంటికి వచ్చాను. అండ్ హేమ చాలా సపోర్ట్ చేసింది. అండ్ జాన్ గారు ఫోటోగ్రఫీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫిలిం అయితే చాలా బాగా వచ్చింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటూ, మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్, మంచి టీం వర్క్. అండ్ ఈ ఫిలిం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈరోజు నన్ను విష్ చేయడానికి వచ్చిన సుకుమార్కి లైక్ చాలా ఎందుకంటే నేను ఆయన్ని నిన్న ఫోన్ చేసి అడిగాను, మీరు రావాలని, తప్పకుండా వస్తున్నారు. వచ్చినందుకు చాలా హ్యాపీ. అందంగా లేనా అసలేం బాలేనా అని గోదావరిలో పాడిన పాటకి నంది అవార్డు వచ్చింది. ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేయడంలో ఉన్న సాటిస్ఫాక్షన్, ఒక మంచి పాట పాడటంలో ఉన్న సాటిస్ఫాక్షన్, ఇది ప్రొఫెషన్గా ఎంచుకున్నందుకు దానికి మించి తృప్తి ఏది ఉండదు. అటువంటి మంచి పాట ఈ సినిమాలో కూడా పాడాను. నాకు ఒక మంచి పాట పాడే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మరి ముఖ్యంగా మా రాధాకృష్ణ గారికి, నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. ఐ హోప్ ఆయన మరిన్ని మంచి సినిమాలు చేయాలి అండ్ ఈ ప్రొడక్షన్లోంచి మంచి మంచి ఫిల్మ్స్ రావాలి, అవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఈ ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్గా వచ్చారు. ఇక్కడ రెమ్యునరేషన్లు విచ్చలవిడిగా ఇచ్చేసి ఇండస్ట్రీని ఎక్కడ సర్వనాశనం చేసేస్తారో అనే భయంతో ఉంటే ఆయన పిలిచి అడిగాం. ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆ జాగ్రత్తని ఇంగ్లీష్లో కంజూస్ అంటారేమో మాకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా చేశాడు ఆయన. ఆయన 30 సినిమాలు తీసిన నిర్మాతగా రావటమే చాలా పక్కా ప్లాన్డ్గా, సినిమాలో ఉన్న ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా, చాలా పర్ఫెక్ట్గా, వేస్ట్ ఖర్చు లేకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్తో